వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇట్స్ యూటీవీ న్యూస్కు స్వాగతం. నా పేరు సాయిరామ్. ఆక్వారంగం ఆక్వారంగం అంటే సాధారణంగా చేపలు, రొయ్యలు, పీతలు ఒక నియంత్రణ నీటిలో పెంచే విధానాన్ని ఆక్వారంగం అంటారు. అసలు ఎప్పటి నుండో ఆక్వారంగంపై చాలామంది రైతులైతే ఆధారపడి ఉన్నారు. ముఖ్యంగా రొయ్య సాగు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రొయ్య సాగు చాలా ప్రసిద్ధి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్వా రైతు పరిస్థితి మరింత దీనంగా మారింది. దీనికి గల కారణం గిట్టుబాటు రేటు తగ్గడం, ఫీడ్ రేటు పెంచడం. కానీ దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఆక్వా రైతు మీద ఎందుకు ప్రభుత్వానికి ఇంత కక్షపూరితం అనేది ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాచ్ ది స్టోరీ. భారతదేశంలో ఆక్వా రంగం పరంగా చేపల సాగు ఎప్పటి నుండో ఉన్న రొయ్య సాగు మాత్రం 1980 తర్వాత భారీగా పెరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అటు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో 1990 తర్వాత రొయ్య సాగు భారీగా విస్తీర్ణం చెందింది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో భారీగా రొయ్య సాగు చేయడానికి గల కారణం అక్కడి నేల. ముఖ్యంగా సముద్ర మట్టం దగ్గరగా ఉండడం, లేదా నదులు ఎక్కువగా ఉండడం, ఉప్పు నీరు బాగా లభ్యం కావడం, ముఖ్యంగా నేల దానికి అనుకూలంగా ఉండడం, ఇదే ప్రధాన అంశాలు. కానీ ప్రస్తుతం ఎప్పటి నుండో ఇక్కడ ఆక్వా రైతులు భారీగా వరి చేలను కూడా రొయ్య చెరువులుగా మార్చుకోవడం జరుగుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు గిట్టుబాటు ధర బాగా తగ్గింది, ఫీడ్ రేట్లు బాగా పెంచారు. దీనికి గల కారణం మధ్యలో ఉన్న దళారుల వల్లే ఈ గిట్టుబాటు రేటు తగ్గిపోతుంది. కానీ దీనిపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి అటు ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విపరీతంగా ఆక్వా రైతులు ఉన్నప్పటికీ, రొయ్య సాగు విపరీతంగా సాగుతున్నప్పటికీ సరైన గిట్టుబాటు ధర లేక రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ నుండి, భారతదేశం నుండి ఇతర దేశాలకు, అటు జపాన్, అమెరికా, ఇతర దేశాలకు కూడా ఇక్కడ నుండి ఎగుమతి అయితే జరుగుతుంది. దీనివల్ల భారతదేశానికి ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుందని చాలామంది నిపుణులు చెప్తున్నప్పటికీ, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుకు గిట్టుబాటు ధర తగ్గడం వల్ల, అటు ఫీడ్ రేట్లు పెరగడం వల్ల ఆక్వా రైతులందరూ కూడా తగ్గిపోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత అందరూ కూడా ఆక్వా వైపు మొక్కు చూపుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుండి సరైన ప్రోత్సాహం, సరైన గిట్టుబాటు ధర, అటు ఫీడ్ రేటు సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది ఆక్వాని వదిలేస్తున్న పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆక్వా రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వరి రైతులు దేశానికి వెన్నెముక లాంటి వారు. ఇప్పుడు వరి రైతులు దేశానికి ఎంతో ముఖ్యమో, అటు ఆర్థిక పరంగా దేశానికి ఆక్వా రైతులు చాలా ముఖ్యం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆక్వా రైతుల్ని ఏ ప్రభుత్వం కూడా, ఏ నాయకులు కూడా పట్టించుకోవట్లేదని ఆక్వా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటు చూసుకుంటే ఈ మధ్య కాలంలో గత 3 నెలల నుండి కూడా ఆక్వా రైతులు గిట్టుబాటు ధర తగ్గిందని చెప్పి, అటు ఫీడ్ రేట్లు పెరిగాయని చెప్పేసి చాలా ఆందోళన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. కానీ ఎవరూ కూడా, అటు అధికారులు కానీ, అటు ప్రభుత్వాలు కానీ ఎవరూ కూడా వాళ్ళ గోడు వినట్లేదని చెప్పేసి వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు. మొన్న మధ్యకాలంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులందరూ కూడా రోడ్లెక్కి అటు రొయ్యలన్నింటినీ కూడా రోడ్డు మీద పారేసి నిరసన వ్యక్తం చేశారు. అయినా సరే ప్రభుత్వాలు పట్టించుకోలేదు, మా గోడు వినట్లేదు అని చెప్పేసి ఆక్వా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీనిపై చర్యలు తీసుకోకపోతే మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఆక్వా రైతులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు చూసుకుంటే ఇప్పుడు యువత రొయ్య సాగు చేసే రైతులందరూ కూడా చాలా దిగ్భ్రాంతి చెందుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు ఎండాకాలంలో రొయ్యకి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటాయి. కానీ ఆ సమయంలో కూడా రైతులందరూ కూడా చాలా భయభ్రాంతులతోనే రొయ్య సాగుని అయితే కొనసాగిస్తున్నారు. కానీ మొన్నటి వరకు కూడా చూసుకుంటే డీజిల్ కొరతతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. అటు వరి రైతులు, ముఖ్యంగా ఇటు ఆక్వా రైతులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే రాత్రిపూట ఖచ్చితంగా ఫ్యాన్లు అయితే తిరగాలని చెప్పేసి ఆక్వా రైతులు అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఫ్యాన్ తిరగని పక్షాన ఆక్సిజన్ రొయ్యలకు అందక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఖచ్చితంగా 24 గంటల్లో 18 గంటల వరకు కూడా ఫ్యాన్లు అయితే తిరగాలని చెప్పేసి ఆక్వా రైతులు చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. ముఖ్యంగా జనరేటర్లు, ఖచ్చితంగా ప్రతి చెరువు దగ్గర కూడా జనరేటర్లు అయితే ఉంటాయి. మొన్న ఆక్వా రైతులు డీజిల్ కొరత సమయంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ చూసుకుంటే అటు ఆ సమయంలో కూడా చాలా నియంత్రణ వరకు, అంటే
కొంతవరకే డీజిల్ అందించి చాలామంది డీజిల్ అందించడం వల్ల చాలామంది రైతులు కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే కొంతమందికి చెరువులు కూడా చేదాటిపోయి అని చెప్పి కూడా చాలామంది ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. చూసుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులకి అంటే అటు వేసవికాలం కావడం, ఇంకోటి డీజిల్ కొరత రావడం, మరియు రొయ్యలకి ఇతరితర వైరస్ కారణాలు కూడా ఆక్వా రైతుని చాలా దిగ్భ్రాంతులకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రైతు చెరువు వేశాడంటే అది చేతికి అందే వరకు కూడా నమ్మకం లేని పరిస్థితి. అటు కరెంటు ప్రాబ్లం, అటు ఫీడ్ రేట్లు పెరగడం, ఇటు గిట్టుబాటు రేటు తగ్గడం, అటు వైరస్లు. ఆక్వా రంగాన్ని నమ్ముకున్న తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఆక్వా రైతు ఎవరు కూడా ఈ సాగును వదిలి వేరే దానికి వెళ్ళడం లేదు. ఎందుకంటే దాన్నే నమ్ముకుని ఎన్నో సంవత్సరాల నుండి మేము ఈ సాగుని చేస్తున్నామని చెప్పేసి అక్కడ ఆక్వా రైతులు కూడా చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ పెట్టుబడి ఎక్కువే, అటు రాబడి కూడా ఎక్కువైనప్పటికీ కూడా మన చేతికి వచ్చే వరకు కూడా దాని మీద నమ్మకం లేకపోవడం, దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఆక్వా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా రంగం ముఖ్యంగా ఇక్కడ నుండి ఎన్నో దేశాలకు కూడా ఇక్కడ నుండి ఎగుమతి అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా సరే ఇక్కడ కేంద్ర బిందువు అయిన ఈ ఉభయ గోదావరి జిల్లాలను గుర్తించి ఆ గిట్టుబాటు రేటు పెంచి ఫీడ్ రేట్లు తగ్గించి మాకు విముక్తి పరచాలని చెప్పేసి ఆక్వా రైతులు అయితే కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుని ఫీడ్ కంపెనీలపై చర్యలు తీసుకుని రేట్లు అయితే తగ్గించి గిట్టుబాటు ధరను అయితే పెంచాలని చెప్పేసి కూడా రైతులు అయితే కోరడం జరుగుతుంది. ఎలా ఉంది ప్రస్తుతం ఆక్వా రైతుల పరిస్థితి ఎలా ఉందండి? ఆక్వా రైతులు ఏముందండి, రోజు రోజుకి దిగజారిపోతుందండి పరిస్థితి. ఎలా ఉందండి? గిట్టుబాటు ధర ఎలా ఉంది? ఫీడ్ రేట్లు ఎలా ఉన్నాయి? ఫీడ్ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఈ మార్కెట్ రేట్లు ఏమో ఉన్నట్టు సడన్గా తగ్గించేస్తున్నారు. చెరువులు లేనప్పుడు రేట్లు ఉంచుతారండి, చెరువులు వేసేటప్పుడు రేట్లు తీసేస్తారు. కరెంట్ ఒకటి బాగా ఇబ్బంది అండి. వేసవికాలం వచ్చేటికి రోజు 4000 5000 డీజిల్ పట్టుకొచ్చి పోయాలి. అంటే ఫ్యాన్లో ఎంతసేపు తిరగాలి? రోజుకి 24 గంటలు ఎన్ని గంటలు తిరగాలి? మొత్తం 24 గంటలు, నైట్ 12 గంటలు తిరుగుతాయండి. మార్నింగ్ మాత్రం ఫీడింగ్ టైంలో ఒక గంటన్నర ఆపుతాం. పర్ డే 4 టైమ్స్ ఫీడ్ ఇస్తాం. అప్పుడే డీజిల్ కొరత వచ్చినాయి కదా, ఆ సమయంలో ఎలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? చాలా ఇబ్బంది పడ్డామండి. ముందే 2 రోజుల ముందే మొత్తం తిరిగి తెచ్చుకుంటాం. చాలా ఇబ్బంది పడ్డామండి ఆ టైంలో. 3 రోజులు 4 రోజులు చాలా ఇబ్బంది పడిపోయాను. డీజిల్కి దొరకలేదండి అప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం అంటే కరెంట్ కొరత కూడా బాగా ఎక్కువ ఉంది అంటారు. ఎలా ఉంది మీ ఏరియాలో, మీ చెరువులో? 3 గంటలు 4 గంటలు తీస్తున్నారండి డైలీ నైట్. డైలీ 3 గంటలు, 3:30 గంటలు, 4 గంటలు అలా. హై టెంపరేచర్లో అయితే 4-5 గంటలు తీసిన రోజులు కూడా ఉన్నాయి. నైట్ గంటకే 10 లీటర్ల దాకా తాగుతాయండి జనరేటర్లు. ఎలా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఒక సంవత్సరం క్రితం రేట్ ఎలా ఉంది, ఇప్పుడు రేట్ ఎలా ఉంది, ఎంత వరకు తగ్గిందంటారు రేటు? సంవత్సరానికి 3 నెలలు 4 నెలలు బాగానే ఉంటాయండి. అప్పుడేమో సరుకులు ఉండవు మా దగ్గర. సరుకు బాగుంది అనేటప్పటికి రేట్ ఉండదు. ఫీడ్ రేట్లు కూడా బాగా పెంచారని చెప్తున్నారు. అది పెంచారని అంటున్నారండి. ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా మొన్న ఏవో గొడవ చేశారండి ఆక్వా రైతులు, పెండింగ్లో పెట్టారండి. పెంచుతారండి కంపల్సరీ. ముఖ్యంగా చూసుకుంటే మనకి మెయిన్గా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి బాగా ఆక్వా ఎక్కువ కదా. అవునండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఏమైనా తగ్గారంటారా, ఇంకా అంటే రైతులు పెరుగుతున్నారు అంటారా? మనం కొంతమంది మానేసే వాళ్ళు మానేస్తున్నారండి, కొత్త వాళ్ళు మళ్ళీ దిగుతున్నారు, అలా కంటిన్యూ అవుతున్నారండి. డబ్బులు పోగొట్టిన వాళ్ళు వదిలి ఎటో బయటికి వెళ్ళిపోతున్నారు. డబ్బులు ఉన్నవాళ్ళు మళ్ళీ వేరేదేది చేయక ఇంకా ఇది అలవాటు పడ్డ వాళ్ళు అలా చేస్తున్నారండి. లాస్ వచ్చిన బయట నుంచి అప్పులు చేసి అమ్ముకుని, ఆస్తులు అమ్ముకుని ఇదే రంగా కంటిన్యూ అవుతుంది. అన్న దీంట్లో చూసుకుంటే పెట్టుబడి బాగా ఎక్కువ పెట్టాలి, ఏమన్నా నష్టం వస్తే చాలా భారీగా వస్తుంది నష్టం అంటున్నారు. అది ఎంతవరకు? అవునండి. కౌంట్ రాకుండా ఒక సరుకు ఒక నైట్ కరెంట్ లేకపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మొత్తం సరుకు మొత్తం చనిపోతుందండి. ఎకరానికి 2 టన్నులు 3 టన్నులు ఉండేసరికి ఒక నైట్ టన్నున్నర చనిపోయిన రోజులు బోల్డ్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. టన్ను అంటే 3 లక్షలు అలా కదండి, కౌంట్ని బట్టి ఉంటుంది కదండి. 100 కౌంట్ అంటే 2,50,000, 2,40,000. టన్ను చనిపోయిందంటే ఒక నైట్లో 2,50,000 నష్టపోతాం. ఇదంతా కరెంట్ మీద, జనరేటర్ మీద బేస్ అయి ఉంటాయండి. సీడ్ క్వాలిటీ ఉండాలి, అన్నీ బాగుండి ఉంటేనే సొమ్ములు అవుతాయి, లేకపోతే కొద్దిగా మిగులుతుందండి. లేదంటే చాలా డబ్బులు నష్టపోతారు. ఇంకో విషయం, రేట్లు కూడా 270 రూపాయలు ఉండేదండి 20 రోజుల క్రితం. ఇప్పుడు సడన్గా నైట్ హై టెంపరేచర్ వల్ల కరెంట్లో ఏంటి తీసేయటం, అనుకోకుండా రైతులు పట్టుబడులు పట్టడం, ఇవన్నీ చూసి 220 రూపాయలు చేస్తారండి. ఈరోజు మార్కెట్ 220 రూపాయలు. ఎక్కడి నుంచి తెస్తామండి ఇంత నష్టం? సడన్గా 50 రూపాయలు తగ్గిపోయిందంటే ఈ 20 రోజుల్లో టన్నుకి 50,000 నష్టపోతున్నామండి. ఈ రేట్లే స్థిరంగా ఉండట్లేదు. గవర్నమెంట్ జోక్యం చేసుకుని రేట్లు స్థిరంగా ఉంచితే చెయ్యాలా వదిలేయాలా అని చెప్పి రైతు ఒక నిర్ణయానికి వస్తాడండి. సరుకు లేనప్పుడు రేట్లు ఉంటాయి, రేట్లు ఉన్నప్పుడు సరుకు ఉండదు అన్నట్టు ఉంటుందండి. తీరా సరుకు చేతికి అందేటప్పటికి రేట్లు లాగేస్తారు, తగ్గించేస్తున్నారండి. ఇది చాలా ఇబ్బందిగా ఉందండి రైతు పరిస్థితి. క్రాప్ హాలిడే చెప్తారేమో చేద్దాం అనుకుంటున్నాను మా చుట్టుపక్కల రైతులందరూ కలిపి. అది ఇంకా సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదండి. దాని గురించి రేట్లు పెంచినట్టు లేరండి.
పోస్ట్ పోన్ చేశారు, లేకపోతే మనం పెంచేదండి రేటు. మనం చాలా ఇబ్బంది పడ్డారు కానీ రైతులు గొడవ చేశారండి. దీని నుంచి గవర్నమెంట్ అన్నీ పట్టించుకుని చేస్తేనే కొన్నాళ్ళు రైతుకి ఎదరికి వెళ్ళగలుగుతాడు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.